హలో ఈరోజు యునైటెడ్ పూలే ఫ్రంట్ అండ్ భారత జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బీసీల హక్కుల సాధనకై రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా ఆత్మీయ అక్క కల్వకుంట్ల కవితక్క గారికి, అదేవిధంగా గౌరవనీయులు పూజ్యులు మా పెద్ద ఆయన గట్టు రామచంద్ర గౌడ్ గారికి, మా గౌరీ శంకరన్న గారికి, మాజీ తాడి ట్యాపర్ కార్పొరేషన్ చైర్మన్ మా అన్న పల్లె రవికుమార్ గారికి, మా రాజారాం యాదవ్ గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఆది నుండి నేటి వరకు తరతరాలుగా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీల బతుకులు ఏనాడు ఏ పార్టీ మార్చలే. మిత్రులారా, మనం ఒకసారి ఆలోచించాలి. 75 స్వతంత్ర భారతదేశంలో ఎంతమంది బీసీలు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమంది బీసీలు ఎంపీలు అయ్యారు? ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 సీట్లు అసెంబ్లీ సీట్లుంటే 2 పార్లమెంటు నియోజకవర్గాలుంటే ఎంతమంది 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు? ఒక్కసారి ఈ మీటింగ్కి వచ్చిన నా బీసీ సోదరులు అందరూ ఆలోచించాలి. ఏదో కవితకు మీటింగ్ పెట్టింది, రామచంద్ర సార్ మీటింగ్ పెట్టారు, మా కవితకు వస్తున్నారని గల్లగేసుకుని పోవడు కాదు. మనకు మనమే మన మెదడుకు ఆలోచన చేసుకొని మనం ఏ హక్కుల కోసం అయితే నా తండ్రి, నా తాత, నేను కొట్లాడినామో ఆ హక్కుల కోసమే ఒక పెద్దక్కై మన ఇంటి ఆడబిడ్డగా, మా ఇంటి ఎల్లమ్మ తల్లిగా బయలుదేరింది. అలాంటి అక్కకు మనం ఈరోజు చేయూతగా నడుం బిగించి, ఆడబిడ్డ అయినా సరే నేను ఈ బీసీ బిడ్డల కోసం బయలుదేరుతున్నా అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నటువంటి అక్కకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్క, మీరు చేసేటటువంటి పోరాటంలో మేము తెలంగాణ గౌడ విద్యార్థి సంఘంగా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల జాతి ఏదైనా ఉందంటే గౌడు. మేము మీకు వెన్నంటి ఉంటామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అక్క, మిత్రులారా, అసెంబ్లీలో అసలు జ్యోతిరావు పూలే విగ్రహం ఎందుకు పెట్టాలి అన్న ఎవరికైనా తెలుసా? ఇంతమంది వక్తలు మాట్లాడేది కదా. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఎందుకు పెట్టాలి? ఎవరైనా చెప్తారా? ఎందుకు పెట్టాలి అంటే, ఒక గమలవాడు ఎమ్మెల్యే అయితే మోకు ముస్తాదేసుకొని, అరే బాబు మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చేటువంటి రిజర్వేషన్ పరంగానే ఈ రోజు నా జాతి బిడ్డ ఎమ్మెల్యే ఆడున్నాడు. అదే గొర్రెలను కాసుకుంటున్నటువంటి గొర్రెల గురువు బిడ్డ నేను అదే స్ఫూర్తి ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జ్యోతిరావు పూలే స్ఫూర్తితోటి ఈరోజు నేను ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా అని చెప్పుకోవాలి. మనం విగ్రహం పెట్టగానే దండేనం కాదు మిత్రులారా, అలా ఆచరణను, అలా అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఏదైతే రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలు రాకముందుకు మీరు మాట్లాడిరో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి మీరు మాట్లాడిరో, ఆ 42% రిజర్వేషన్లు మీరు కులగణన చేసి అమలు చేయాలి. లేని పక్షాన మీరు మీపై మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల మంత్రం దండు కట్టుకొని నిన్ను కూల్చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఏం బీసీలు అంటే అహంకారమా? బిడ్డ, బీసీలు తలుచుకుంటే నీ సీటును 5 నిమిషాల్లో కలియగలుగుతారు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నువ్వేమనుకుంటున్నావో బీసీలను కించవలసే విధంగా మాట్లాడితే ఎవరు ఊకునేది లేదు. బిడ్డ, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు నాయన, వెనకబడిన తరగతులు కాదు నాయన. ఈ బీసీలు ఒక్కసారి ఈ పిడికిలు బిగించి ఇట్లా ఇష్యూ పెడితే మీరు ఎంత శాతం ఉన్నారో మేము పిడికిలు బిగించి ఉఫ్ఫాని గాలుస్తే ఆ గాలిలో కొట్టుకోతారు. బిడ్డ, ఖబర్దార్. మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, కుల అహంకారానికి మాత్రమే వ్యతిరేకం. మేము ఏ కులానికి వ్యతిరేకం కాదు, కుల అహంకారానికి మాత్రమే. ఎవరు కుల అహంకారం మాటలు మాట్లాడతారో వారికి మేము వ్యతిరేకంగా పని చేస్తాం, వ్యతిరేకంగా అవసరమైతే భౌతిక దాడులు చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, మనం ఎవ్వరం కావద్దు. సేపు గౌరీశంకర్ అన్న చేయట్టు
సచ్చేవాళ్ళం కాదు నాయన, బీసీలం చంపేవాళ్ళం. మా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టకపోతే సంపుతం బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దారి. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మేము చెప్తా ఉన్నాం. ఈ అవకాశం వచ్చిన సభ అధ్యక్షులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇప్పుడు ఏంటంటే మనకు అంత కోపం ఉంది, బాధ ఉంది. ఇదే ఒకరోజు కోపం కాదు పాడే, ఇది తరతరాల కోపం. కాబట్టి ఆ కోపంగా వదిలేసి వాళ్ళు మాట్లాడినటువంటి మనం కూడా జాగ్రత్తగా ఈ పూలే కన్వీనర్ సూర్యాపేట గుండగోడి నాగకృష్ణ గారు